బ్రేకింగ్లో చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. కూల్చివేతలను స్థానికులు అడ్డుకుంటున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. కూల్చివేతలను స్థానికులు అడ్డుకుంటున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఏం జరుగుతోంది? అక్రమ నిర్మాణాల కూల్చివేత ఇంకా కొనసాగుతోందా అక్కడ? ప్రస్తుతం అయితే ఆపేశారు. హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. సో ప్రస్తుతం అయితే హైడ్రా అక్కడ భారీ ఆపరేషన్ ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా చేపట్టినటువంటి భారీ ఆపరేషన్ ఏదైతే ఉందో ఆ ఆపరేషన్ కొద్దిసేపటి క్రితమే హైకోర్టు ఆదేశాలతో ఆపేసింది రమణ. సో ఇక ఒకసారి చూస్తే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ విలేజ్లో మొత్తం 1263 ఎకరాలు ఉంది. ఆ భూమి వివాదాస్పదంగా ఉన్నది. సో ఆ యొక్క కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. సో అది ప్రభుత్వ భూమి అని కొందరు, అది ప్రైవేట్ భూమి అని మరికొందరు. సో ఇలా గత కొన్ని రోజుల నుంచి కూడా వివాదం నడుస్తూనే ఉంది. సో అందులో దాదాపుగా 860 ఎకరాల భూమి మాదే అని చెప్పేసి కూడా ఒక అజీం అనే ఒక వ్యక్తి అందులో ఇల్లాస్ నిర్మిస్తూ ఉన్నాడు. 860 ఎకరాలు, అది కూడా కొంత వివాదాస్పదంగా ఉన్నప్పటికీ దానిపైన స్పష్టమైన ఆదేశాలు, ఇటు ప్రభుత్వందా లేదంటే ప్రైవేట్ వ్యక్తులదా అనే విషయంపైన ఇంకా స్పష్టమైన ఆదేశాలు హైకోర్టు ఇవ్వలేదు. కోర్టులో కేసు నడుస్తూ ఉంది. సో అయినప్పటికీ కూడా భారీ నిర్మాణాలు ఆ యొక్క 860 ఎకరాల్లో అంటే మొత్తం కాకున్నప్పటికీ కొంతమేర భారీ నిర్మాణాలు చేపడుతున్నట్టుగా కూడా హైడ్రా గుర్తించింది. దాంతోపాటు కొన్ని ఇలాస్ కూడా నిర్మిస్తున్నట్టుగా కూడా హైడ్రా గుర్తించింది. సో అక్కడ ఉన్నటువంటి స్థానికులు హైడ్రాకి ఫిర్యాదు చేయడంతో వివాదాస్పదమైనటువంటి భూమిలో భారీ నిర్మాణాలు చేపట్టారు, ఇలాస్ నిర్మిస్తున్నారని కూడా చెప్పడంతో, అంటే మొదటిసారిగా ఎప్పుడైతే ఈ యొక్క నిర్మాణాలు చేపట్టారో అప్పుడే హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు లెక్క చేయకుండా కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా సో నిర్మాణాలు చేపడుతూనే ఉన్నారు. సో హైడ్రా కూడా చాలా సీరియస్గా తీసుకొని వెంటనే యొక్క భారీ నిర్మాణాలని కూల్చివేయాలని చెప్పేసి ఈరోజు తెల్లవారుజామునే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతోటి ఆ ప్రాంతానికి, ఐలాపురం ప్రాంతానికి వెళ్ళి అక్కడ చిన్న తండా కూడా ఉన్నప్పటికీ ఆ మారుమూల యొక్క తండా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టకుండా వారికి అన్ని కూడా సూచనలు చేసిన తర్వాత సో ఓన్లీ ఈ యొక్క భారీ నిర్మాణాన్ని మేము కూల్చివేస్తున్నాం, మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా వారికి సమాచారం ఇచ్చిన తర్వాత సో ఆ భారీ నిర్మాణం చుట్టూ కూడా 3 అంచెల పోలీస్ భద్రత ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్ భద్రత ఏర్పాటు చేసి భారీ దాదాపుగా 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తూ ఉన్నారు హైడ్రా అధికారులు. సో లోపల ఉన్నటువంటి ఫ్యామిలీస్ కొందరు తమ యొక్క సామాగ్రిని తీసుకొని బయటికి వచ్చే దృశ్యాలు కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో దాంతోపాటుగా పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఇల్లాస్ని కూడా అక్రమంగా నిర్మించారని కూడా హైడ్రా గుర్తించింది. కాబట్టి వాటిని కూడా హైడ్రా తొలగించింది. సగం మేర వరకు తొలగించడంతో సో ఉటావుటిన ఆ భవనాన్ని ఎవరైతే నిర్మిస్తూ ఉన్నారో, సో ఇల్లాస్ ఎవరైతే నిర్మిస్తున్నారో సో అతను కూడా అడ్వకేట్ అని కూడా చెప్తున్నారు, ముఖ్యం అని కూడా చెప్తున్నారు. సో తన సోదరుడు అజీము గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ నిర్మాణాలు చేపడుతున్నారని కూడా చెప్తున్నారు. అజీం వెంటనే హైకోర్టులో అత్యవసరమైనటువంటి పిటిషన్ దాఖలు చేయడంతో సో ప్రస్తుతమైతే హైకోర్టు హైడ్రా కూల్చివేతలు వెంటనే ఆపివేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రస్తుతం హైడ్రా అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. సో ఆ భారీ క్రేన్స్ సహాయంతో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ యొక్క నిర్మాణాలని కూల్చివేస్తుంది హైడ్రా. సో ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతోటి ఆ క్రేన్స్ అన్ని కూడా అక్కడి నుంచి తీసుకొని బయటకు వచ్చే సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తున్నది. సో చూడాలి మరి ఎటు దారిస్తుందని. సో హైడ్రా మాత్రం ఒకటే చెప్తుంది రమణ. సో గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ యొక్క ఐలాపురం విలేజ్లో దాదాపుగా 1260 ఎకరాలకు పైగా ఉన్నటువంటి భూమి వివాదాస్పదంగా ఉంది. అది ప్రభుత్వ భూమి. అందులో 860 ఎకరాల భూమి మాదే అని కూడా అజీము చెప్తూ వస్తున్నారు. సో అది కూడా వివాదాస్పదమైనప్పటికీ అందులో నిర్మాణాలు చేపడుతున్నారు. అనేక సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా నోటీసులు లెక్క చేయకుండా నిర్మాణాలు చేపడుతూనే ఉన్నారు. సో అందుకు మేము ఆ ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ఇటువంటి చర్యలు తీసుకున్నామని చెప్పేసి కూడా హైడ్రా చెప్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి సైదులు ఆల్రెడీ నిర్మాణాలు చాలా వరకు కూల్చివేశారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే స్టే ఆర్డర్ వచ్చిందంటున్నారు.
దానికి ఏం సమాధానం చెప్తుంది హైడ్రా వాళ్ళు అడుగుతున్న వాటికి? ఎస్, చూడాలి. ఇప్పుడు స్టే ఆర్డర్ వచ్చింది కాబట్టి హైడ్రాని ఖచ్చితంగా వారు నిలదీసే అవకాశం అయితే ఉంటుంది. మరి హైడ్రా ఎటువంటి సమాధానం వారికి ఇస్తుంది అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. మరి కాసేపట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని కూడా తెలుస్తుంది. సో ఎందుకు ఆ యొక్క నిర్మాణాలని కూల్చివేశాం, మరి నిర్మాణాలు కూల్చివేస్తున్నప్పుడు మొదటగానే గుర్తించి వాటిని ఆపే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. దాదాపుగా పూర్తయిన తర్వాత అవి నిర్మాణాలు మొత్తం పూర్తి అయిపోయాయి. అందులో కూడా దాదాపుగా అవి రెంట్కి ఇచ్చారు. చాలా కుటుంబాలన్నీ కూడా రెంట్కి వచ్చి ఉన్నారు. సో వారికి ఏమీ అర్థం కాలేదు, ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. సో ఇలాంటి పరిస్థితి గతంలో కూడా హైడ్రా చేసింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ యథాతథంగా అదే సీన్ రిపీట్ చేసింది. సో కాబట్టి హైడ్రాకి ఒక విధంగా చెప్పాలంటే హైకోర్టు మెట్టుకాలు వేసినట్టే చెప్పవచ్చు. ఎందుకంటే యాక్చువల్గా ఒకవేళ అది అక్రమ నిర్మాణం అయితే వెంటనే ఈ యొక్క అక్రమ నిర్మాణంలో ఉన్నటువంటి ఫ్యామిలీస్కి నోటీస్ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే రెంట్కి వచ్చే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. ఎందుకంటే వారి యొక్క సామాగ్రి మొత్తం బయటికి తీసుకొని వచ్చి రోడ్డుపైనే ఉండాల్సిన పరిస్థితి, సో పిల్ల పాపలతో సహా. సో అక్కడ నుంచి ఇప్పుడు ఏరే రూమ్కి రెంట్కి వెళ్ళాలన్నా కొంత ఇబ్బంది. దాదాపుగా అసలే ఎండాకాలం, సో ఇప్పుడు బయటకు వచ్చి ఉండాలన్నా కూడా కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి నోటీసులు ఇచ్చి సో ఇది ఖాళీ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినా బాగుండేది అని కూడా విమర్శలు హైడ్రా పైన వస్తున్నాయి. కాబట్టి సో ఏదేమైనా నోటీసులు అంటే ఇచ్చారా ఇవ్వలేదా అనేది తెలియదు. కానీ సో ఒక్కసారిగా హైడ్రా అక్కడ భారీ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేస్తుందని చెప్పేసి కూడా వార్తలు రావడంతో ఉటావుటిన మీడియా అంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఆ భారీ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నాం, ఇది ఇల్లీగల్గా నిర్మించారని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు చెప్పారు. కాబట్టి మరి దాదాపుగా చేపట్టాలి. రైట్ నౌ ఎన్ని విల్లాలు అక్కడ ఉన్నాయి, ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు, అలాగే అక్కడ స్థానికులు ప్రజలంతా కూడా చాలా గుమిగూడి వస్తున్నట్టున్నారు మీరు పంపిన విజువల్స్లో చూస్తే. అంటే యాక్చువల్లీ హైడ్రా అధికారులు వాళ్ళకేం సమాధానం చెప్తున్నారు? ఎస్, స్థానికులు ఏం జరుగుతుందో తెలియక వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యి అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఓన్లీ హైడ్రా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక్కటే చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. సో అక్రమ నిర్మాణాలు మాత్రమే మేము కూల్చేస్తున్నాం, నోటీసులు ఇచ్చాం అనేక సార్లు, ఆ నోటీసుల్ని పట్టించుకోకపోవడంతో నిర్మాణాలని కూల్చివేస్తున్నామని చెప్పేసి కూడా స్థానికులు చెప్పినట్టుగా కూడా చెప్తున్నారు. సో దాంతోపాటు ఈ యొక్క వివాదాస్పదమైనటువంటి 860 ఎకరాలు, అంటే మొత్తం 1260కి 60 ఎకరాలు పైగా ఉన్న భూమి అది వివాదాస్పదంగా ఉంది. అందులో మళ్ళీ 860 ఎకరాలు అది సపరేట్ సర్వేలో భాగంగా ఉన్నట్టుగా కూడా అంటున్నారు. సో ఆ 860 ఎకరాల్లోనే ఇల్లాస్ నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపుగా 6-7 ఇల్లాస్ దాదాపుగా కంప్లీట్గా పూర్తయినట్టుగా కూడా చెప్తున్నారు. ఆ ఇల్లాస్ని కూడా వేరే వారు కొనుగోలు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. సో మరి కొన్ని రోజుల్లో వారికి కూడా రిజిస్ట్రేషన్ చేసిస్తారని కూడా చెప్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా ఇల్లాస్ కూడా అక్రమ నిర్మాణం అని కూడా హైడ్రా వెంటనే ఇల్లాస్ పైన కూడా భారీ క్రేన్ సహాయంతో కూల్చేసే ప్రయత్నం చేసింది, సగం కూడా కూల్చివేసింది. సో అట్లా చూస్తే దాదాపుగా 6-7 ఇల్లాస్ ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. భారీ ఒక నిర్మాణం కూడా అందులో నిర్మించినట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి సో అందుకు ఇల్లీగల్గా నిర్మించినటువంటి ఈ నిర్మాణాలను కూల్చేస్తున్నానని హైడ్రా చెప్తుంది. కాబట్టి ఉటావుటిన కూల్చేస్తున్నప్పుడే అజీమ్ అనే వ్యక్తి ఆ ఇల్లాసు మావి అని కూడా చెప్పుకుంటూ హైడ్రా అధికారులు వేడుకున్నప్పటికీ కూడా హైడ్రా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆయన అత్యవసరంగా కోర్టుకు వెళ్ళడంతో కోర్టు ఇప్పుడు వెంటనే నిర్మాణాలని అంటే కూల్చివేతల్ని ఆపేయాలని చెప్పేసి కూడా హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చింది. సో వెంటనే ఇప్పుడు ఆ కూల్చివేతలు ఆపేశారు. కాబట్టి ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది. కాబట్టి సో హైడ్రా ఖచ్చితంగా హైకోర్టుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు ఆ నిర్మాణాలను కూల్చివేయాల్సి వచ్చింది ఏంటనేది కూడా ఖచ్చితంగా హైకోర్టుకు సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఆ గతంలో హైకోర్టు కూడా చాలాసార్లు హైడ్రా పైన సీరియస్ అయింది, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన సీరియస్ అయింది. అసలు ఏకంగా హైకోర్టుకు హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులు ఇచ్చింది. ఆయన హైకోర్టు కూడా నేరుగా హాజరైన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా నేరుగా నేరుగా అక్కడ ఉన్నటువంటి హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జి కూడా ఆ రంగనాథ్ ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అది అందరికీ తెలిసిన విషయం. ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. కాబట్టి ఇప్పుడు కూడా మరోసారి హైడ్రా ఖచ్చితంగా హైకోర్టుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క అక్రమ నిర్మాణాలకు సంబంధించి అసలు ఏం జరిగింది అనేది. ఎందుకంటే ఒకవైపు యాక్చువల్గా ఒకవేళ అక్రమ నిర్మాణం అయితే స్టార్టింగ్లోనే వాటిని ఆపేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా పూర్తయిన దాకా ఏం చేస్తుంది అనేది కూడా హైడ్రా మరి కళ్ళు మూసుకుంటుందా అనే ఆరోపణలు కూడా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా సమాధానం హైడ్రా చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే ఈ యొక్క భారీ నిర్మాణాలను అయితే హైడ్రా కూల్చివేసింది. సో ప్రస్తుతం అయితే ఆ కూల్చివేతలు అయితే ఐలాపురంలో ఆగిపోయాయి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో. సో మరి హైడ్రా మరి కాసేపట్లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి అసలు ఏం జరిగిందనే విషయాలు కూడా చెప్తారని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ సైదులు. అది సర్వే నెంబర్ మొత్తం ఉన్నాయి.
ఇక్కడ నుండి పెళ్లికి వెళ్ళిపోయినావా? బాగానే డిస్మెంటల్ చేసి ప్యాక్ చేస్తాం.